చూస్తున్నారో వాళ్ళ జ్ఞానానికి నేను వదిలేస్తా. నేను చెప్పొచ్చేది ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. ఒక వ్యక్తి కనుక తన ఒక ఇన్నోసెన్స్ ని నేనేం తప్పు చేయలేదండి, నా నుంచి ఎటువంటి తప్పు లేదు అనుకున్నప్పుడు ముందు నేను క్వాష్ పిటిషన్ వేసుకుంటా. రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన మీద కూడా కేసులు వేశారు. ఆయన క్వాష్ పిటిషన్లు వేరే సదరు ఇవి కూడా ఆయన ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇన్నోసెన్స్ ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి రామకృష్ణ గారు మిత్రులు. అలాగే విధంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటాం. అదే విధంగా మన కింద కోర్టుకి వెళ్ళి సరే రెండు కూడా న్యాయస్థానం ఒకసారి ఏంటంటే మనం వేసినా సరే ఒకసారి మనకు ఫేవరబుల్ రిజల్ట్ రాకపోవచ్చు, మనం చెప్పలేము. అయినా నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకోవడం అనుకుంటే త్వరితగతిన ట్రయల్ కండక్ట్ చేయండి, త్వరితగతిన విట్నెస్లను ఎగ్జామిన్ చేయండి, త్వరితగతిగా నా స్టేట్మెంట్ తీసుకోండి, నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయండి. అలాగే విట్నెస్లు అందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం నా డిఫెన్స్ కౌన్సిల్కి ఇవ్వండి. మీరు ఏం కావాలో ఎన్ని ప్రొసీజర్లు అన్ని ఫాలో అయ్యి ఇమీడియట్ గా దీన్ని ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అని అడుగుతాను నేను. ఎప్పుడు నేనేం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, నేను రాజకీయ నాయకుడినైనా నా మీద 2 years తర్వాత తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, ఇన్నోసెన్స్ అనేది త్వరగా ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు త్వరగా ప్రూవ్ చేయాలని నేను అనుకుంటాను, నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అవ్వాలని. ఎందుకంటే అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీ వన్ ఆర్ ఇన్నోసెంట్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. దట్ ఈస్ గోల్డెన్ థ్రెడ్ రూల్ అంటున్నదాన్ని మనం. అవును అవును. సో నేను ఏం చేస్తాను, త్వరితగతిన అరే బాబు క్వాష్ చేస్తా, త్వరితగతిన డిశ్చార్జ్ చేస్తా, లేదు కుదరట్లేదు అనుకోండి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పి హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తెచ్చుకున్న ఇది కూడా ఉన్నాయి చాలా మనకి ఎగ్జాంపుల్స్. త్వరితగతిన చేయండి, ఫాస్ట్ ట్రాక్ చేయండి, ఇమీడియట్ చేయండి, రాజకీయ నాయకుల కేసులు కాబట్టి త్వరితగతిన కంప్లీట్ చేయండి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కూడా అడుగుతాను నేను. కానీ ఎక్కడైనా నాకు అనుమానం ఉందనుకోండి, ఒకవేళ 2 ఏళ్ల కన్నా ఎక్కువ పనిష్మెంట్ పడితే ఇమీడియట్ గా డిస్క్వాలిఫై అవుతాను కదా, అప్పీల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు కింద కోర్టులో నాకు ఇబ్బంది కలుగుతుంది కదా, నా పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ కి ఇబ్బంది అవుతుంది కదా అనుకున్నాను అనుకో, త్వరితగతిన కేసు కంప్లీట్ కాకుండా డిశ్చార్జ్ చేయటం, తర్వాత అటెండ్ కాకుండా ట్రయల్ ని ప్రొలాంగ్ చేయటం, ఇవన్నీ జరుగుతుంటాయి. మరి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అది మైండ్ లో పెట్టుకొని చేయట్లేదా, లేదు నిజంగానే ఆయనకి మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి చాలా విధులు నిర్వర్తించాల్సి ఉంటాయి కాబట్టి ఆయన కుదరలేదా, మరి ఎందుకు ఆయన వెళ్ళట్లేదు అనేది సమాధానం రేపు న్యాయస్థానం ముందు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు కాదు కాబట్టి, ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన ఖచ్చితంగా న్యాయస్థానం ముందరికి వెళ్ళి న్యాయస్థానానికి విన్నవించుకునే బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఆ ట్రయల్ కి ఆయన మరి ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కోఆపరేట్ చేసి మన ట్రయల్ త్వరితగతిన కంప్లీట్ అయ్యేలాగా చూసుకొని ఆయన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోమని. ఇప్పుడు 11 కేసులు నా దగ్గర నా మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వాటి నుంచి బయటికి రావాలని కోరుకుంటా త్వరితగతిన. No one wants to have this litigation endlessly కదండి. ఇప్పుడు ఎవరికన్నా ఎండ్లెస్ గా లిటిగేషన్ అంటే కోర్టు చుట్టూ జరగాలి, మన లాయర్లని ఎంగేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఈ తలనొప్పులు చాలా ఉంటాయి. ఎవరైనా దాన్ని త్వరితగతిన తెలుసుకుంటే మంచిదని ఎవరైనా అనుకుంటారు, ఏ లిటిగేషన్ ఉన్న వ్యక్తి అయినా సరే. సో ఇది కూడా అని చెప్పేది పెద్దలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అలాగే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన తెలుసుకోమని ఎవరన్నా కోరుకుంటారు. ఆయనకు కూడా మంచిది అది. ఒకవేళ ఆయన నిజంగా ఆయన ఇన్నోసెంట్, ఆయన నిజంగా నేను ఇన్నోసెంట్, నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఇలాగే సువర్ణ అవకాశం ఆయనకి ఇప్పుడు అది. అవును. అలాగే ఉమేష్ చంద్ర గారు, అంటే మెయిన్ కేసులు విచారణకి వెళ్లే ముందు ఈ క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్లు వీటిలో తీర్పు వచ్చిన తర్వాతే ఈ కేసులన్నీ కూడా తేలాకే కదా మెయిన్ కేసులు వెళ్ళేది. ఇప్పుడు 11 సిబిఐ ఈడీ కేసు క్వాష్ కి దానికి సంబంధం ఉండదు. మీకు ముప్పల్ సుబ్బారావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా వస్తాం అనుకుంటే మీకు వివరిస్తారు. దీనిలో క్వాష్ కి సంబంధం ఉండదు. క్వాష్ లో ఒకవేళ స్టే వస్తే ఎలాగో ప్రొసీడింగ్స్ ఆగిపోతాయి. క్వాష్ లో నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళని కౌంటర్ ఏమని చెప్తే కింద కోర్టులో ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవ్వచ్చు. అలాగే డిశ్చార్జ్ వేసుకున్నంత మాత్రాన డిశ్చార్జ్ వేసుకుంటే ముందు డిశ్చార్జ్ డిసైడ్ చేసే మాట వాస్తవమే. డిశ్చార్జ్ డిసైడ్ చేయడానికి దానికి ఒక సపరేట్ ఆర్గ్యుమెంట్స్ అని వాళ్ళు కౌంటర్ వేయడం అని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి అంత టైం పట్టే అవకాశం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు వచ్చిన సువర్ణ అవకాశం ఇది. ఈ రోజు నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకుంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ నా మీద ఉన్న కేసులు తొలగిపోతాయి. ఏదైతే హడ్డీలు ఉందో, నేను ఏదో తప్పు చేశానని ఇంతమంది జనాలు నా మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టామని నా మీద ఎవరైతే ఈ అపవాదం మోపారో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇచ్చిన వాడిని అవుతా. ఎందుకంటే కోర్ట్ ఈజ్ ఎ న్యూట్రల్ ఫోరం. ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత మాత్రమే, అన్ని ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించిన ఎవిడెన్స్ అన్నింటినీ చూసిన తర్వాతనే, ఇరుపక్ష వాదనలు విన్న తర్వాతనే, న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాతనే ఒక తీర్పు ఇస్తుంది న్యాయస్థానం. అలాంటి ఇచ్చిన తీర్పుని మనం ఎవరో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది కలిగితే అపీల్కి వెళ్తుంది స్టేట్. కానీ నాకు సువర్ణ అవకాశం వచ్చింది ఈ రోజు. నేను అపోజిషన్ లో ఉండటం వల్ల కానీ లేదా ఏ విషయం అయినా నాకు సువర్ణ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ సువర్ణ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని
నేను అమాయకుడిని, నా ఇన్నోసెన్స్ నేను హానరబుల్ కోర్టు వారి ముందు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అందుకే నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, గత 5 ఏళ్లుగా ఆయన మరి డిలే చేయడానికి వెళ్ళలేదా, లేదా డిస్క్వాలిఫికేషన్ అవుతానేమో అని వెళ్ళలేదా, లిల్లీ థామస్ జడ్జిమెంట్ ప్రకారంగా లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా, లేదు నిజంగానే ఆయన విధులు నిర్వర్తించడంలో బిజీగా ఉండి వెళ్ళాలని ఉండొచ్చు. మనం అంత తప్పు పట్టడానికి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్టేట్ హెడ్ ఏక్ మొత్తం ఆయన హెడ్ ఏక్ అవుతుంది, సరే ఆయన విధులు నిర్వర్తించడంలో వెళ్ళలేదు అనుకుందాం. ఇప్పుడు ఆయనకు సువర్ణ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్ గా ట్రైన్కి ఆయన మీదున్న కేసులకి ఆయన కోఆపరేట్ చేసి ఇమీడియట్ గా ఆయన ఇన్నోసెన్స్ ను ప్రూవ్ చేసుకోవాలని మనం అందరం కోరుకున్నాం. తప్పే ఉంది అందులో. అవును. అయితే ఉమేష్ చంద్ర గారు, సుప్రీంలో ఒక అఫిడవిట్ వేసింది సిబిఐ కొద్ది రోజుల క్రితం. సో అఫిడవిట్ ప్రకారము ప్రత్యేక కోర్టు జగన్ కేసుల విచారణకు ఏర్పాటు చేయాలి అని అంటూ, సో దీనికి సంబంధించి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం, అడగడం వెనక సిబిఐ ఉద్దేశం అంటే త్వరితగతిన విచారణ పూర్తి కావాలనే ఉద్దేశం కావచ్చు. సో ఇంకా చాలామంది సాక్షులను విచారించాలని అని కూడా అఫిడవిట్లో పేర్కొంది. సో ప్రత్యేక కోర్టు ఏర్పాటు సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఇదంతా ఖచ్చితంగా రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు, అంటే లెజిస్లేటర్లకు సంబంధించినంత వరకు, సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ లేదా ఇన్కంబెంట్ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కానీ లేదా వాళ్ళకి సంబంధించినంత వరకు ఆల్రెడీ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్పెషల్ కోర్ట్స్ లోనే జరుగుతాయి ట్రయల్. ఇవన్నీ ఆల్రెడీ హానరబుల్ హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కానీ, హానరబుల్ వేరియస్ అదర్ హైకోర్ట్స్ ఆఫ్ వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ కానీ టైమ్ అండ్ అగైన్ కంప్లీట్ చేయండి, త్వరితగతిన కంప్లీట్ చేయండి, 6 నెలల్లో సంవత్సరాలు కంప్లీట్ చేయండి అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో వాళ్ళ ఇన్నోసెన్స్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ ఏదో జరుగుతుందని కాదు, కొత్త న్యాయస్థానం తీసుకురావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చాలా వస్తాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, ఎన్ఐఏ కోర్ట్స్ ఉంటాయి, లెజిస్లేటర్లకు సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, సిబిఐకి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, ఏసీబీకి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ కేసెస్ ని ట్రయల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ అన్ని విషయాల్లోనూ ఉంటాయి. నేను చెప్పేది, మనం కోర్టు ముందరికి వెళ్ళి మన ప్రెజెన్స్, ఇఫ్ అవర్ ప్రెజెన్స్ ఇస్ sought by the court, if our appearance is sought by the court, is it not our bond and responsibility to appear before the court and ensure that our innocence is proved? మీ పాయింట్ అర్థమైంది. సో ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మరి సహకరిస్తారో లేదో మరి చూడాలి. ఇంకొక అంశం ఏంటంటే, మీరు ఇందాక అవకాశం, ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన, అంతే. ఇప్పుడు ఆయనకు వచ్చిన సువర్ణ అవకాశం, ఆయన మీద పెట్టిన కేసుల్ని ఆయన ఇవన్నీ ఇప్పుడు ఎంతకాలం నుంచి అయితే ఆయన ఇవన్నీ తప్పుడు కేసులు రాజకీయ కక్షతో నా మీద పెట్టిన కేసులు, ఇవన్నీ నేను ఇట్లాంటి వాటిలో ఎటువంటి వాళ్ళు ఏదైతే మోపారో నా మీద అభియోగాలు ఎటువంటిది కరెక్ట్ కాదని ఏదైతే మన మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, ఆయనకి ఈ రోజు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఎవరైతే ఇన్నాళ్ళు ఆయన మాట్లాడిన మాటలకి ఈ రోజు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి న్యాయస్థానం ముందరికి వెళ్ళి త్వరితగతిన ఈ కేసులన్నీ కంప్లీట్ చేసుకొని, ఎస్ ఐఎమ్ ఇన్నోసెంట్, ఆల్ దీస్ ఇయర్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్, నేను ఇన్నోసెంట్, నా మీద పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఫాయిస్ చేయడం జరిగింది, 11 డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, ఆదాయానికి గురించి ఆస్తుల కేసులు అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? ఆయన ప్రజా బాహుళ్యంలో కాదు కదా, కేసులు పెండింగ్ కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకోవడానికి. సరే గత 5 ఏళ్లుగా సరే ఆయన మరి ఏ పర్పస్ కోసం ఆయన రాలేదా, ఓకే నిజంగానే ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన బిజీగా ఉన్నాడని అనుకున్నాం. కాసేపు లెట్స్ గివ్ బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ టు జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగానే రాలేదు కదా. ఇప్పుడు ఆయనకు సువర్ణ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఇప్పటికైనా సరే ఆయన మీద ఉన్న 11 కేసుల్ని ప్రతిసారి కోర్టుకి అటెండ్ అవుతూ ఇమీడియట్ గా వాటిని ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలని పెద్దలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు.